ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఇది చివరి వీడ్కోలు తల్లి. ఇంక నువ్వు ఎంత పిలిచినా కూడా పలకనమ్మా, నీ కంటికి కనపడను. కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను తల్లి. ఎందుకంటే ఈరోజు నా మనసు చాలా కలత పడింది, చాలా కలత చెందింది. నా మనసు చాలా బాధపడుతోందమ్మా, వేదనకు గురి అవుతోంది. అందుకే ఇక మీదట నీకు కనపడను. నీ దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నాను, నీకు వీడ్కోలు పలికేస్తున్నాను అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి. ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు? ఇంతగా బాధగా ఎందుకు సందేశాన్ని అందజేస్తున్నారు? తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబాగారి పట్ల మనం తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేశాం, ఏదో ఒక పొరపాటు చేశాం అన్నది అర్థమవుతుంది. అదేంటో తప్పకుండా బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు, మనకు తెలిసినటువంటి గురూజీ అండి, ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. కేవలం ఒక్కసారి పూజకే అన్ని ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇస్తున్నారండి. మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకుండా కూడా చూసుకుంటారు. అంటే అంతటి శక్తివంతంగా పరిహారం అయితే చేస్తారు, రిజల్ట్ కూడా ఇస్తారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. అలాగే తాగుడికి, వాటికి వీటికి వ్యసనాలకి బానిసలైపోయి దాని నుంచి బయటపడలేకపోయినా, మీకు ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినా, ప్రేమ పెళ్లి కోసం ప్రతి ఒక్కదానికేనండి, అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశం అయితే విందామండి. బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారు. బిడ్డా, నీకు కష్టం వచ్చిందని, నువ్వు బాధల్లో ఉన్నావని, నువ్వు ఆపదల్లో ఉన్నావని, నేను నిన్ను కాపాడలేదని ఎన్నెన్ని మాటలు అంటున్నావో బిడ్డా. నా బాబా నన్ను వదిలేశాడు. నేను ఎంతగా నమ్మాను, ఎంతగా పూజించాను, ఎంతగా కొలిచాను, ఎంతగా తలిచాను, తర్వాత ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ బ్రతికాను కదా నేను. కానీ బాబా నా అవసరానికి ఆదుకోలేదు, నా ఆపదల్లో నన్ను ఆదుకోలేదు, నా కష్టాలకు నన్ను వదిలేశాడు, నా కన్నీళ్లకు నన్ను వదిలేశాడు అంటూ బాబా నాకు ఏమిచ్చాడు అంటూ నిందిస్తున్నావు కదా బిడ్డా. ఈ ఒక్క మాటతో నా మనసు చాలా బాధపడిపోయింది బిడ్డా. నా మనసు విలవిల్లాడిపోతోంది. నా బిడ్డల కోసం ఏదైనా చెయ్యగలిగే ఈ బాబానే ఇన్ని మాటలు అంటే ఎంత బాధగా ఉంటుంది తల్లి. బిడ్డా, నిజంగా ఈరోజు నీ నుండి వెళ్ళిపోవాలి అనిపిస్తుందమ్మా. ఒక చిన్న కథ చెప్తాను, నా భక్తురాలి కథ. అది విన్నావు అంటే నిజంగా నీ నోటి వెంట ఈ మాట అయితే రాదమ్మా. ఈ మాటను నువ్వు వెనక్కి తీసుకుంటావు. నేను బాబా గురించి తప్పుగా మాట్లాడను అన్నది నీకు అర్థమవుతుంది. ఒక్క 2 నిమిషాలు విను తల్లి అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి. ఇది నిజంగా జరిగినటువంటి ఒక రియల్ స్టోరీ ఇదైతే. ఒక సిటీలో ఒక ఫేమస్ డాక్టర్ ఉండేవాడు. అతని పేరు రవివర్మ. అతను క్యాన్సర్ వ్యాధులను నయం చేయటంలో చాలా పెద్ద ఎక్స్పర్ట్. ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, తాను చేసిన సేవలకు గాను, తాను ప్రజలకు చేసిన సేవకు గాను ఒక పెద్ద అవార్డు కోసం వేరే సిటీకి బయలుదేరుతాడు ఫ్లైట్లో. ఇక 2 గంటల తర్వాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల ఆ ఫ్లైట్ అనేది ఆగిపోతుంది. ఎక్కిన ఫ్లైటు దిగేస్తాడు. కాన్ఫరెన్స్కి లేట్ అవుతుందని చెప్పి, ఎలాగైనా అక్కడ సమయానికి చేరుకోవాలని చెప్పి ఒక కారు మాట్లాడుకుంటాడు.
కొద్దిసేపు తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే పెద్ద గాలి వర్షం మొదలైపోతుంది. ఉరుములు, మెరుపులు, ఆకాశమంతా కూడా ఏదోలా ఉంది. అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది. పరిస్థితి మొత్తం చాలా భయంకరంగా మారిపోయింది. అలా గాలి, వాన వల్ల కారు కూడా ఆగిపోతుంది కొద్ది దూరం వెళ్ళాక. పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అంటే అతని మీద పగబట్టాయేమో అని అనిపిస్తుంది. ఎవరో కావాలని ఇలా చేస్తున్నారేమో అని అన్నట్టుగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు, సిచ్యుయేషన్స్ మొత్తం కూడా. అతడికి ఏం తోచటం లేదు. అంత గాబరాగా ఉంది. అయోమయంలో ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. అదీగాక అదే సమయంలో అతనికి విపరీతంగా ఆకలి కూడా వేస్తోంది. ఆ గాలి, వాన పరిస్థితులను చూస్తుంటే అతడికి చాలా కోపంగా ఉంది. పైగా ఆకలి ఇంకా కోపాన్ని మరింతగా పెంచేస్తోంది. ఎందుకంటే అతను తీసుకోవాల్సిన అవార్డుని తీసుకోవటం కోసం కాన్ఫరెన్స్ సమయానికి చేరుకోలేకపోతున్నాను అని చెప్పి చాలా చిరాగ్గా ఉంటాడు. ఇక అటు ఇటు చూడగానే అతడికి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ కారు దిగి ఆ డాక్టర్ గారు ఆ ఇంట్లోకి వెళ్తారు. తలుపు తడతాడు. తలుపు తట్టగానే ఒక ముసలావిడ వచ్చి తలుపు తీసి అతనిని లోపలికి రమ్మంటుంది. ఆ డాక్టరు ఇలా అంటాడు, అమ్మా, నేను ప్రయాణంలో ఉన్నాను. ప్రయాణం చేస్తుండగా పెద్ద గాలివాన వచ్చి కారు ఆగిపోయిందమ్మా. కొద్దిసేపు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు. ఇక ఆ పెద్దావిడ, దాందేం బాబు, ఉండొచ్చు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. అక్కడ కూర్చోబెట్టాక ఆమె లోపలికి వెళ్ళి తాగటానికి టీ, అలాగే తినటానికి కొన్ని స్నాక్స్ పట్టుకొచ్చి డాక్టర్ ముందు టేబుల్ మీద పెట్టేసి తను ఒక మూలన కూర్చొని బాబా ఫోటో ముందు కన్నీళ్లతో బాబాను ఏదో వేడుకుంటోంది, ప్రార్థిస్తోంది, కోరుకుంటోంది. ఈ డాక్టరు ఆ మూలన కూర్చున్న పెద్దావిడని గమనిస్తూ ఉంటాడు, అవన్నీ తింటూ టీ తాగుతూ. ఇప్పుడు డాక్టర్కి ఇలా అనిపిస్తుంది, ఈ పెద్దావిడ ఏదో చాలా బాధలో ఉన్నట్టుంది, చాలా కష్టంలో ఉన్నట్టుంది. ఎందుకంటే బాబా గారిని చాలా శ్రద్ధగా ఏదో వేడుకుంటోంది, ఏదో గట్టిగా కోరుకుంటోంది. ఆమెకేదో పెద్ద కష్టమే ఉంది అని అనుకున్నాడు ఆ డాక్టర్. పెద్దావిడ ప్రార్థన చేస్తూ ఉంటే బాబా గారి ముందు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు చలచల రాలిపోతూ ఉన్నాయి. కింద పడుతున్న ఈ కన్నీళ్లు అది గమనించాడు ఆ డాక్టర్. అలా కాసేపు బాబా ముందు కూర్చొని చాలాసేపు గడిపింది పెద్దావిడ. బాబా దగ్గర చాలా కన్నీళ్లతో ఏదో ప్రాధేయపడి బ్రతిమాలుకుని ఏదో అడుగుతోంది బాబాని. బాబా దగ్గర ఏదో కోరుకుంటోంది, ఏదో ప్రార్థిస్తోంది. దేనికోసమో ఆమె విపరీతంగా బాధపడుతోంది. తన బాధను అంతా కూడా బాబా ముందు వెళ్ళబోసుకుంటోంది అని అనిపించింది అతడికి. ఇక ఆ పెద్దావిడ కాసేపు తర్వాత తన ప్రార్థనను అంతా ముగించేశాక లేచి డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ డాక్టర్ గారు కూడా బాబాగారి భక్తుడు. బాబాగారిని తలవందే ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు. అంతటి భక్తుడు సాయిబాబాకి ఈ డాక్టరు. ఇక పెద్దావిడ తన దగ్గరికి రాగానే ఇక పెద్దావిడతో డాక్టర్ ఇలా అంటాడు, అమ్మా, చాలాసేపు బాబాను వేడుకున్నారు. తప్పకుండా బాబా నీ ప్రార్థనలన్నింటినీ కూడా వింటాడు, నీకు అంతా మంచే చేస్తాడు అని చెప్పి ఆ డాక్టర్ ముసలావిడతో ఇలా అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ ఉండి, అవును బాబు, నా ప్రతి కోరిక విన్నాడు, నా ప్రతి బాధ తీర్చాడు, కానీ ఒక్క కోరిక మాత్రం తీరకుండా అలా ఉండిపోయింది. నా బాబా నా ప్రతి బాధలోనూ ఉన్నాడు, నా ప్రతి కష్టంలోనూ ఉన్నాడు. నా బాబా నేను ఎప్పుడు బాధలో ఉండి బాబా అని పిలిస్తే చాలు పరుగు పరుగున వచ్చి నా బాధలన్నింటినీ కూడా తొలగించేశాడు. క్షణాల్లో నా సమస్యల నుండి నన్ను గట్టెక్కించాడు. కానీ ఎందుకో ఈసారి మాత్రం ఈ ఒక్క కోరిక తీర్చకుండా ఉన్నాడు. ఎంత కోరుకున్నా, ఎంత వేడుకున్నా, ఎంత ప్రార్థించినా కూడా ఈ కోరిక తీర్చకుండా మొండి చేస్తున్నాడు నా బాబా. నేను ఏ తప్పు చేశానో, ఏ పాపం చేశానో ఏమో తెలియదు, ఏ పూర్వజన్మ కర్మఫలమో తెలియదు, లేదా బాబాకు నా వల్ల ఏదైనా బాధ కలిగిందో, ఇబ్బంది కలిగిందో, లేదా బాబా మనసును బాధ పెట్టానో తెలియదు, కానీ ఈసారి మాత్రం బాబా చాలా మొండికేస్తున్నాడు బాబు. నా కోరిక ఎందుకు తీర్చటం లేదు, నాకు అర్థం కావటం లేదు అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఆ డాక్టర్ ఉండి, అమ్మా,
మీకు ఏ ఇబ్బంది లేకపోతే మీ బాధ ఏంటో, మీ సమస్య ఏంటో ఒక్కసారి నాకు చెప్పండమ్మా. నేను తీర్చగలిగే బాధ, సమస్య అయితే నేను తప్పకుండా తీర్చటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అని అడుగుతాడు ఆ డాక్టరు. అప్పుడుండి ముసలావిడ ఇలా అంటుంది, బాబూ, ఈ ఉయ్యాల్లో ఉన్నది నా మనవడు. ఈ పిల్లవాడికి ఒక అరుదైన క్యాన్సర్ వచ్చింది. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాం. ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టాం. ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఎన్ని చోట్లకు తిరిగినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఆ క్యాన్సర్ మాత్రం నయం అవ్వటం లేదు. కానీ నేను ఒక డాక్టర్ గురించి అయితే విన్నాను బాబు. వేరే సిటీలో డాక్టరు రవివర్మ అట. ఒక పెద్ద డాక్టర్ అట. అతను క్యాన్సర్ వ్యాధిని నయం చేయటంలో చాలా ఎక్స్పర్ట్ అట. చాలా అనుభవం ఉన్న డాక్టర్ అట. అతన్ని కలవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నానో కుదరటం లేదు. బాబాను ప్రతిరోజు కూడా కోరుకుంటూ ఉన్నాను, నా మనవడి జబ్బు నయం చెయ్యి తండ్రి అంటూ ప్రతిరోజు కూడా బాబా ముందు చేతులు జోడించి మరీ వేడుకుంటూ ఉన్నాను. కానీ ఎందుకో తెలియటం లేదు, బాబా నా కోరిక తీర్చకుండా అలా పెండింగ్లో పెట్టేశాడు బాబు అని అంటుంది. ఒక్కసారి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ డాక్టర్ గారు నా మనవడిని ఒక్కసారి చూసినా కూడా చాలు, నా మనవడి జబ్బు నయమైపోతున్న ఆశ, నమ్మకమైతే నాకున్నాయి. అందుకే ఆయన్ని కలవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా ఎందుకో తెలియటం లేదు, ఏదో అడ్డుపడ్డట్టుగా ప్రయత్నాలు అక్కడితో అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. ఆయన్ని కలవలేకపోతున్నాను. ఆ ప్రయత్నంగానే నేను బాబాగారి ముందు కూర్చుని చేతులు జోడించి మరీ వేడుకుంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాను. బాబా, ఎలాగైనా ఆయనని కలిసేలా చెయ్యి తండ్రి. ఆయనకు ఒక్కసారి నా బిడ్డను చూసే అవకాశం ఇవ్వు. ఆయన ఒక్కసారి నా మనవడిని చూస్తే వాడి జబ్బు నయమైపోతుంది అంటూ బాబాగారి ముందు ప్రార్థిస్తున్నాను అంటూ ఆమె కన్నీళ్లతో చెబుతుంది. ఆ డాక్టర్ గారితో ఆ మాటలన్నీ ఆమె అంటుంది. ఆ మాటలన్నీ విన్న ఆ డాక్టరు అప్పుడు ఇలా అంటారు. ఆ డాక్టర్ గారి కళ్ళల్లో కూడా నీళ్లు రావటం మొదలుపెట్టేశాయి. ఒక మనిషి తన మనవడిని కాపాడుకోవటానికి ఎంతలా బాబా ముందు ప్రాధేయపడుతోంది, ఎంతలా తప్పించిపోతోంది. అది కూడా ఒక డాక్టర్ని కలవాలి అని ఆమె ఎంతో తహతహలాడిపోతోంది. ఆ డాక్టర్ ఒక్కసారి తన మనవడిని చూడగానే తన బిడ్డ లేచి కూర్చుంటాడు, తన మనవడికి ఉన్న జబ్బు నయం అయిపోతుంది అన్న ఇంత నమ్మకంతో, ఇంత గట్టి సంకల్పంతో ఈమె ఉంది కదా. ఆమె అంత నమ్మకం పెట్టుకున్న ఆ డాక్టర్ నేనే అవ్వటం నిజంగా ఎంత అదృష్టం కదా బాబా. ఇదంతా నిజంగా నీ దయ అంటూ ఆయన కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోయాయి. బాబా, ఇదంతా నువ్వు ప్లాన్ చేసావా తండ్రి? ఎంత అద్భుతంగా ప్లాన్ చేసావయ్యా. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చేర్చాలో, ఎక్కడ కలపాలో నీకు తెలుసు కదా. నీకు తెలియనిది ఏదైనా ఉందా బాబా? నీ చూపుల నుంచి తప్పించుకుని ఏదైనా జరగగలదా? ఎవరైనా వెళ్ళగలరా? ఎవరైనా దేన్నైనా చెయ్యగలరా? నీ లీల, నీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది కదా అంటూ కళ్ళల్లో నీళ్లు అలా కారిపోతున్నాయి డాక్టర్ గారికి. ఇక ఆ తడిసిన కళ్ళ నిండా నీళ్లతో ఆ డాక్టర్ ఎలా అంటాడు, అమ్మా, నిజంగా బాబా కరుణామయుడమ్మా, కరుణాసాగరుడు. లేకపోతే ఇంతటి అదృష్టం జరగగలదా? ఇంకెవరైనా ఇంతటి అదృష్టాన్ని జరిపించగలరా? బాబా సాక్షాత్తు నీ ప్రార్థన విన్నాడు, నీ వెంటే ఉన్నాడు, నీ చెంతనే ఉన్నాడు. నీ కష్టాలలో, నీ బాధల్లో అన్నింటిలో పాలు పంచుకుంటూ అనుక్షణం నీతోనే, నీ నీడలా నీ బాధలన్నింటినీ కూడా బాబాగారు వినటమే కాదు, ఆ డాక్టర్ని నేరుగా వెంటబెట్టుకుని మరి నీ ఇంటికి తీసుకువచ్చి నీ ముందు నిలబెట్టాడమ్మా. చూడమ్మా, ఆ డాక్టర్ని నేనే అని అంటాడు ఆ డాక్టర్. నువ్వు ఎప్పటి నుంచో కలవాలి అనుకుంటున్నా ఆ క్యాన్సర్ నయం చేసే డాక్టర్ని నేనే అని అంటాడు. నువ్వు నా దగ్గరికి రాలేక ఇబ్బంది పడుతున్నావు కదా, నా దగ్గరకు రావాలని తహతహలాడిపోతున్నావు కదా, నీ మనవడి జబ్బుని ఎలాగైనా నయం చేయించాలని ఆరాట పడుతున్నావు కదా. బాబా నీ ప్రతి ఒక్క బాధని, ఆలోచనని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు. అందుకే నువ్వు రాలేవని తెలిసే సాక్షాత్తు ఆ డాక్టర్ని నీ దగ్గరికి తీసుకువచ్చి నీ ముందు నిలబెట్టాడమ్మా అంటూ అంటాడు ఈ డాక్టర్. అప్పుడు ఆ పెద్దావిడ ఏడుస్తుంది.
కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఉన్న చోటనే బాబాగారి కన్నీళ్లతో బాబాగారి పాదాలను కడిగేస్తోంది. బాబాగారి కాళ్ళను కడిగేస్తోంది. బాబా ఉన్నావు, నిజంగా నువ్వు నా పాలిట ఉన్నావయ్యా, నువ్వు నా మనవడి పాలిట ఉన్నావు. నా బాబా ఎందుకు నా కోరిక తీర్చటం లేదు, నా కోరిక మన్నించటం లేదు, నన్ను మర్చిపోయాడా? నేను తెలియక ఏదైనా తప్పు చేశానా, లేదా ఏదైనా ద్రోహం చేశానా, లేదా బాబాకు ఏదైనా కోపం తెప్పించానా, లేకపోతే ఎందుకు నా గురించి పట్టించుకోవటం లేదు, నా కోరిక వినిపించుకోవటం లేదు అంటూ నేను చాలా బాధపడ్డాను తండ్రి. నా ఆలోచనలన్నీ తప్పు, నా అంచనాలన్నీ తప్పు అని నా అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేసేశావు. నువ్వు ఉన్నావు బాబా, నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు, నా చుట్టూ నా నీడలాగా ఉన్నావు తండ్రి. నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానని నీకు తెలుసు. నా ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకుని నేరుగా డాక్టర్ని వెంటబెట్టుకుని మరీ వచ్చావా? డాక్టర్ గారు నన్ను చూడటానికి వచ్చేలా ఇలా నువ్వే ప్లాన్ చేశావా? బాబా నా కోసం ఎంత చేశావయ్యా, నా కోసం, నా కోరిక కోసం ఎంత కథ నడిపావయ్యా. ఎక్కడికో వెళ్లాల్సిన డాక్టర్ని నా ముందుకు తీసుకువచ్చే ఇలా నిలబెట్టావా. నీ కరుణ అపారం సాయి, నీ దయ అపారం సాయి అంటూ ఆమె బాబాను అక్కడి నుంచినే ధ్యానించుకుంటుంది, వేడుకుంటుంది, కృతజ్ఞతలన్నీ కూడా చెప్పేసుకుంటుంది బాబా గారికి ఉన్న చోటు నుండినే. అప్పుడు ఆ డాక్టర్ గారు ఉండి, లేదమ్మా, నిజంగా బాబా గారు తన భక్తుల పాలిట ఎప్పుడూ కూడా ఉంటారు. నీకోసం చూసావా ఎంత పెద్ద ప్లాన్ చేశాడో బాబా. నేను అవార్డు కోసం వేరే ఊరికి ఫ్లైట్లో బయలుదేరటం ఏంటి, ఆ ఫ్లైట్ అన్నది, విమానం అన్నది మధ్యలో చెడిపోవటం ఏంటి, నేను మళ్ళీ కారు ఎక్కటం ఏంటి, ఆ కారు మీ ఇంటికి దగ్గరలో ఆగిపోవటం ఏంటి, నేను నీ ఇంట్లోకే నేరుగా రావటం ఏంటి, ఇదంతా కూడా బాబాగారి దయ కాదా? ఇది కాదా బాబాగారి దయ అంటే? ఇది కాదా బాబాగారి కరుణ అంటే? ఇది కాదా నడిచే దైవం బాబాగారు అంటే? అంటూ చెప్తారు ఆ డాక్టర్. ఇక ఆ సమయంలో డాక్టర్కి తను అందుకోవాల్సిన అవార్డు గుర్తుకు రాలేదు. అవార్డు మాట మర్చిపోయాడు. ఎందుకంటే ఇక్కడ బాబా గారి లీలను చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోతున్నాడు, మైమరచిపోయాడు. తను ఒకలాంటి మాయలో ఉన్నాడు, ఒకలాంటి అనుభూతిలో ఉండిపోయాడు. నిజానికి బాబా తన భక్తుల కోసం ఎంతటికైనా, ఏ పని చేయటానికైనా, ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా ఎవరిని ఎప్పుడు కలపాలో ఆయనకి తెలుసు కదా. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు కదా. అంటూ ఆ డాక్టర్కి అవార్డు గురించి అస్సలు గుర్తులేదు, పూర్తిగా మర్చిపోయాడు. ఈ సందేశం ద్వారా బాబా గారు మనకు ఏమందివ్వాలి అనుకుంటున్నారు అంటే, బిడ్డ, మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరితో నమ్మకంతో నన్ను గనక నమ్మి, సాయి నువ్వే శరణు, శరణు తండ్రి, శరణు సాయి అని అంటే పరుగు పరుగున వచ్చి నిన్ను కాపాడుతాను బిడ్డ. కొన్నిసార్లు రావటం ఆలస్యం కావచ్చేమో, నీకు ఇవ్వాల్సింది ఆలస్యం కావచ్చేమో, ఇవ్వటంలో కొద్దిగా ఆలస్యం జరగచ్చేమో, కానీ తప్పకుండా నీకు ఇవ్వాల్సిన సమయానికి నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. నీ అవసరాన్ని బట్టి నేను తప్పకుండా నీ అందుబాటులో ఉంటాను, నీకు అందచేస్తూనే ఉంటాను. అంతలో మాత్రానికి బాబా నన్ను వదిలేశాడు, నిర్లక్ష్యం చేస్తున్నాడు, పట్టించుకోకుండా ఉన్నాడు అంటూ నా మీద నిందలు వెయ్యకు బిడ్డ. నీ సాయి ఎప్పుడూ కూడా నీ ప్రేమకు దాసుడమ్మా. ప్రేమ ఎక్కడ ఉంటుందో, భక్తి ఎక్కడ ఉంటుందో నీ సాయి అక్కడే ఉండిపోతాడు తల్లి. సాయి తన బిడ్డలు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఒక్క క్షణం కూడా ఆగలేడమ్మా. ఎందుకంటే నీ సాయి మనసు సుతిమెత్తని మనసు తల్లి. ఎవరైనా బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే అస్సలు భరించలేడు. పరుగు పరుగున వచ్చి వాళ్ళ కష్టాలన్నీ తీర్చేస్తాడు. అలాంటిది నువ్వు నాకెంతో ఇష్టమైన బిడ్డవి, నా ప్రియమైన బిడ్డవి, నీ బాధ నేను తీర్చనా? నీకు కష్టం వస్తే నేను తీర్చనా? నీ ఆపదలో నేను ఆదుకోనా? నువ్వే చెప్పు తల్లి. ఒక్కసారి నీ మనసును నువ్వే ప్రశ్నించుకో. నీ సాయి ఎప్పుడైనా నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడా? నీ కష్టానికి నిన్ను వదిలేశాడా? లేదు కదా. ప్రతి క్షణం కూడా కొండంత కావాల్సింది గోరంతలో పోయేటట్టు చేస్తున్నాడు కదా. మరి అన్నీ మర్చిపోయి సాయి నన్ను వదిలేశాడు అంటూ నిందిస్తున్నావు కదా తల్లి. నిజానికి ఈ మాట విన్నప్పుడు
బిడ్డా, గుండె ఎంత బాధపడుతుంది తెలుసా? ఎందుకంటే ఈ సాయి ఉన్నదే బిడ్డల కోసం. సాయి కష్టాలను తీర్చటానికే ఉన్నాడమ్మా. అలాంటప్పుడు ఇలాంటి నిందలు వేసి నా మనసును బాధ పెట్టుకు తల్లి. బిడ్డా, నీకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నువ్వు బాధపడుతూ లేదా కష్టాలు భరించలేక చనిపోవాలనే ఆలోచనలు అస్సలు చెయ్యకు తల్లి. సాయి లేడు అని నిందించకు. ఆ సమయంలో నీకు కావాల్సింది కాస్త ఓర్పు, సహనం ఉండాలి. భగవంతుడి పట్ల, నీ సాయి పట్ల కొంచెం భక్తి, విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, విశ్వాసమే ఉంటే భగవంతుడు, సాక్షాత్తు నీ సాయి నీ బాధను అర్థం చేసుకుంటాడు. ఆ నమ్మకం, విశ్వాసం అనేది నీ బాధను నీ సాయి దగ్గరికి చేరుస్తుందమ్మా. అప్పుడు నీ సాయి వచ్చి నీ బాధలన్నింటినీ కూడా తీరుస్తాడు. అంతేకాని దేవుడిని, భగవంతుడిని, నీ సాయిని ఎప్పుడూ కూడా నిందించకు, దూషించకు. ఎందుకంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది తల్లి. అక్కడ నీ కర్మ ఫలాలు అన్నవి కూడా ఉంటాయి. వాటిని కొద్దో కాస్త గొప్ప అయినా నువ్వు అనుభవించి తీరాల్సిందే. అంతవరకు నేను ఎదురు చూస్తాను. సమయం వచ్చినప్పుడు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తప్పకుండా అందజేస్తాను. అంతేకాని ఇలా నా బాబా నన్ను వదిలేశాడు, పట్టించుకోవటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్న మాటలతో నన్ను బాధ పెట్టకు తల్లి. నువ్వు పదే పదే ఇలా బాధ పెడుతూ ఉంటే నేను నిజంగా నీకు వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. నీ నుంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది తల్లి. మళ్ళీ నువ్వు ఎంత పిలిచినా కూడా పలకను. అలాంటి స్థితి ఎప్పుడూ తెచ్చుకోక తల్లి. కాస్త నమ్మకంతో ఉండు, కాస్త ఓర్పుతో ఉండు, కాస్త సహనంతో ఉండు. ఏది ఏమైనా కొద్దిగా ఆలస్యమైనా వస్తాడు, నా బాబా వస్తాడు అని ఎదురుచూడు. తప్పకుండా నీ ఎదురుచూపుకి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.